సరుకు రవాణా చేసే వాహన యజమాని, డ్రైవర్ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, గేటు వసూలు చేయాలంటే వ్యాపారం చేసే యజమాని దగ్గర వసూలు చేసుకోవాలని కోర్టు ఆర్డర్లు ఉన్న వాటిని లెక్క చేయకుండా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై వాహన యజమాని, డ్రైవర్లను గేటు రుసుము కోసం దౌర్జన్యాలు చేస్తున్నారని, పంచాయతీ అధికారులు ఇదే విధంగా ఉంటే వారిపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో సాగుతున్న గేటు వసూల దందాపై స్థానిక లారీ ఓనర్లు న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకుని వెళ్లగా శనివారం అసోసియేషన్ సభ్యులు రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో ఈవో మణితో సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఆర్డర్ కాపీని ఈవోకు అందించారు. ఎక్కడా లేని విధంగా వాహనానికి 400 రూపాయలు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 ఎందుకని ప్రశ్నించిన డ్రైవర్పై దురుసుగా ప్రవర్తించి లారీ తాళాలను లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు. రేణిగుంటలో జరుగుతున్న వసూళ్ల దందాపై అసోసియేషన్ నాయకులు డిపిఓ సుశీలాదేవికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డిపిఓ తెలిపారని వారు అన్నారు. ఇవాళ రేణిగుంటలో దీన్ని కొన్ని చోట్ల ఆశీలని అంటారు, తాయి బజార్ అని అంటారు, ఆక్ట్రాయ్ అని అంటారు, రకరకాల పలు పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఇది 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 551ని ఇష్యూ చేసింది. దానిపైన అమలు చేయట్లేదని 2009లో ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హైకోర్టుకి వెళ్ళి దీనిపైన ఆర్డర్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత 2021 మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని వచ్చారు. అట్లాగే మేము 2025 సంవత్సరంలో మళ్ళీ మేము హైకోర్టు నుంచి మాకు ఇది అమలు జరగట్లేదు, దీనిపైన మాకు కంటెంట్ వేసుకునేటటువంటి అవకాశం అని హైకోర్టును కోరటం జరిగింది. హైకోర్టు మాకు కంటెంట్తో సహా వేసుకునేటువంటి అవకాశాన్ని అత్యున్నత న్యాయస్థానం మాకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ తీర్పులను కూడా బేఖాతరు చేస్తూ ఇవాళ రేణిగుంటలో ఆశీలు అనేవి మున్సిపల్ యాక్ట్ చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువగా 400 రూపాయలు ఒక లారీ దగ్గర నుంచి వసూలు చేసి ఈ స్థానికంగా ఉండేటటువంటి లారీ యజమానులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లారీ యజమానులు కూడా దౌర్జన్యం చేసి 400 కట్టకపోయినట్లయితే తాళాలు, ఫైళ్ళు లాక్కు నిలిపోయి చాలా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ సమస్య పైన మేము నమతా ఏపీ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఇవాళ మన రేణిగుంట ఈవో గారిని కలిసాము. అక్కడే ఆయన దగ్గర నుంచే డిపిఓ మేడం గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీనిపైన హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా వారికి చూపించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి గెజెట్లో కూడా చాలా ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని చెప్పేసి మీరు వాళ్ళ దగ్గర వసూలు చేయకూడదు, ఎగుమతి దిగుమతిదారులు వసూలు చేసుకోవాలని చెప్పి దాంట్లో క్లియర్గా ఉన్నా సరే లారీలు వాళ్ళపైన దౌర్జన్యం చేసి ఇవాళ వసూలు చేయడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. మీ మీడియా ద్వారా ఈ సమస్య నుంచి మాకు విముక్తి కలిగించండి. 2023 నుంచి ఇప్పటిదాకా ఇన్ని పోరాటాలు చేసిన పోరాటం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లోపిస్తున్నాయి. మా డ్రైవర్ అనేవాడు ఒకడే ఉంటాడు, ఇవాళ ఎక్కడి నుంచో వస్తాడు, వాడిపైన ధైర్యం చేసినట్లయితే ఇవాళ మా వర్కర్ రెండోసారి మా బండికి కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. డ్రైవర్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, సాటి డ్రైవర్ను ఒక మానవతా దృక్పథంతో కూడా చూడకోకుండా అతని పైన ఏమో దౌర్జన్యం చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది. అందుకని చెప్పి దీనిపైన సత్వరమే చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఈవో గారు ఒక నెల రోజుల సమయం కావాలన్నారు. అయితే మేము వారికి చెప్పడం ఏం జరిగిందంటే ఈ నెల రోజుల పాటు లారీ యజమానుల దగ్గర నుంచి ఎటువంటి వసూలు చేయడానికి వీలు లేదు. ఈ నెల రోజుల పాటు వాళ్ళు ఎక్కడ వసూలు చేసుకుంటారు, మీరు ఏం చేసుకుంటారో మాకు తెలియదు. తీసుకునేటట్లయితే మేము కంటెంప్ట్ కింద హైకోర్టుకి వేయటం అనేది జరుగుతుందని చెప్పి వారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దీన్ని సమస్యను ఒక నెల రోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు. ఈ లోపు అయితే మేము లారీ వాళ్ళ దగ్గర వసూలు చేయకూడదని చెప్పాము. మళ్ళీ రేపు ఎల్లుండి ఇటువంటి సమస్య ఏదైనా వచ్చినట్లయినట్లయితే మళ్ళీ పోలీసు వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి దీనిపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం, ధన్యవాదాలు.